my dear students. My dear students, నేను ఒక ఫైల్ షేర్ చేశాను, కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే, పరిలబ్ధులు. ఓకే, వెల్కమ్ టు మై క్లాస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే we will discuss about పెర్క్విజిట్స్ అంటే పరిలబ్ధులు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2లో మనకి పరిలబ్ధులు అనేవి ఉన్నాయి. పరిలబ్ధులు అనగా ఉద్యోగి జీతానికి లేదా వేతనానికి అదనముగా యజమాని కల్పించే సదుపాయాలను మనం లేదా సౌకర్యాలను పరిలబ్ధులు అంటారు. అంటే ఇక్కడ ఇంతకుముందు జీతాన్ని, అంతకు తరువాత మనం భత్యములను ఒక యజమాని తన ఉద్యోగికి ఏ విధంగా ఇస్తాడు అనేది నేర్చుకున్నాము. అయితే ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యతను బట్టి, అంటే ఉద్యోగి యొక్క ప్రాధాన్యతను బట్టి యజమాని ఏం చేస్తాడంటే అతని యొక్క టైంని మనం ఏ ఉద్దేశంతో అతన్ని మనం నియమించుకున్నామో ఆ ఉద్దేశంతో ఆ టైం కన్జ్యూమ్ కాకుండా ఉండటానికి మనకి ఇతర పరిలబ్ధులని అతనికి సమకూరుస్తాడు. అలాంటి సందర్భంలో ఆ ఉద్యోగి తనకి ఏ పనిని అప్పగించామో ఆ పనిపైన ఏకాగ్రత చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్ని పనులు ఆ ఉద్యోగే చేసుకోవాల్సి వస్తే అతనికి ఏ పని చేయమని మనం ఉద్యోగం ఇచ్చామో ఆ పని చేసే అవకాశం ఉండదు, అది అటకెక్కే అవకాశం ఉంటుందని ఉద్యోగి తనకి ఏ పనిని అప్పగించామో అది చక్కగా చేయటానికి, బాధ్యతాయుతంగా ఉండటానికి వీలుగా అతనికి మరికొన్ని పరిలబ్ధులను యజమాని కల్పిస్తాడనమాట. ఇక్కడ నగదు రూపంలో ఉండవు. మెజారిటీ 99% పరిలబ్ధులు ఏది కూడా నగదు రూపంలో ఉండవు. అన్నీ కూడా సేవల రూపంలో ఉంటాయి, లేదా సదుపాయాల రూపంలో ఉంటాయి, లేదా సౌకర్యాల రూపంలో ఉంటాయి. అందుకనే ఉద్యోగి జీతానికి లేదా వేతనానికి అదనముగా, బదులుగా కాదు, అదనముగా జీతము వస్తుంది, భత్యములు ఇస్తారు. అదనంగా ఈ రకమైన పరిలబ్ధులను కూడా కల్పించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది నగదేతర సహాయాలుగా ఉండును. నగదు కాకుండా చేతికి డబ్బులు అనేవి ఇవ్వరు. ఇక్కడ సదుపాయాలను అక్కడ సేవల రూపంలో కల్పిస్తారనమాట. ఇప్పుడు మనకి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే, జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి పరిపాలన అంతటా కూడా అతను చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆయనని ఎక్కువ టైము జిల్లా పరిపాలన పైన ఆయన దృష్టి ఉంచడానికి వీలుగా ఆయనకి మెజారిటీ సర్వీసెస్ అన్నీ కూడా పరిలబ్ధుల రూపంలో ఇస్తారు. ఒక వంటవాడిని, ఒక తోటమాలిని, ఒక కారు డ్రైవర్ని, అలాగే ఒక బట్టలు అంటే ఇంకెవరైతే ఇంట్లో పనిచేసేటటువంటి అవసరం ఉంటుందో వారిని, ఒక అసిస్టెంట్ని, ఇలా అనేక రకాలైనటువంటి సదుపాయాలను వారికి అంటే ఎవరినైతే కల్పించారో ఆ సర్వీసెస్ వారు కూడా గవర్నమెంట్ సర్వీసెసే. గవర్నమెంట్ అంటే గవర్నమెంటే వాళ్ళకి కూడా జీతం ఇస్తుంది, యజమాని వారికి కూడా జీతం ఇస్తాడు. ఆ విధంగా నగదేతర సహాయాలు అనేవి ఈ పరిలబ్ధులుగా చెప్పవచ్చు అన్నమాట. అయితే కొన్ని పరిలబ్ధులు నగదు రూపంలో కూడా ఉంటాయి. ఉదాహరణకు వైద్య ఖర్చులు చెల్లించట. ఎక్కడ అయితే యజమాని ఒక హాస్పిటల్ కట్టి తన ఉద్యోగులకు హాస్పిటల్లో సర్వీసెస్ ఇవ్వలేకపోతాడో అలాంటి ప్రదేశాల్లో యజమాని ఏమంటాడంటే ఉద్యోగికి, మీరు బయట ఎక్కడైనా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు కానీ మీపై డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే మీపై ఆధారపడిన వాళ్ళు కానీ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ ట్రీట్మెంట్కి అయిన ఖర్చులను నేను నగదు రూపంలో చెల్లిస్తాను అని ఎప్పుడైనా ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ విధమైన వైద్య ఖర్చులను తిరిగి చెల్లించడం నగదు రూపంలో జరిగితే అటువంటి సందర్భంలో మాత్రమే ఇది నగదు సహాయంగా ఉంటుంది. మిగతా 99% అన్ని సందర్భాలలో కూడా నగదేతర సహాయమే అయి ఉంటుంది. అంటే ఏదో ఒక సదుపాయమే కల్పిస్తారు, లేదా ఒక సౌకర్యాన్ని ఇస్తారు, అది పరిలబ్ధులు అంటారు. అందుకే దీనిని గుర్తుపెట్టుకోండి, పరిలబ్ధులు. దీన్ని పెర్క్విజిట్స్ అంటారు, లేదా పెర్క్స్ అంటారు. ఒక చాక్లెట్, మనకి ఒక బార్ చాక్లెట్ ఉంటుంది చూసారా, పెర్క్స్ అని పేరుతో, అలాంటిది అన్నమాట. పెర్క్ అంటే అదనంగా లభించే ఒక సదుపాయము అని అర్థము. మరి అయితే ఇన్కమ్ ట్యాక్స్లో దీనికి ఉండే ప్రాధాన్యత ఏమిటి? చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనకి ఇది నగదు రూపంలో రాకపోయినప్పటికీ ఉద్యోగి
వీటికి కూడా ఎంత అమౌంట్ అవుతుందో కట్టి అది పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటే చూపించిన అవసరం లేదు, దానికి ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదు. లేదు పాక్షికంగా పన్ను కట్టవలసి వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి అనేటటువంటి విషయాన్ని కూడా అతడు లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా అయితే బత్యముల లెక్కలు నిన్న చేశామో, అందులో ఏ విధంగా అయితే అతను మినహాయింపు పొందాడని చూపించామో, అలాగే పరిలబ్ధులకు కూడా మనం మినహాయింపులు అనేవి లెక్కించి మనం ఒక పరిలబ్ధిని మనం పొందినట్లయితే, ఒక సదుపాయాన్ని అయితే మనం తీసుకున్నట్లయితే, ఆ సదుపాయం విలువని మినహాయింపుల పోను ఎంత అని చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్కి అనేది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాము. మరి అయితే మనకి పరిలబ్ధుల విషయంలో 2 రకాలుగా పరిలబ్ధులను విభజించడం జరిగింది. అది పన్ను నుండి పూర్తిగా మినహాయించబడిన పరిలబ్ధులు. 1వ పాయింట్, పన్ను నుండి పూర్తిగా మినహాయించబడిన పరిలబ్ధులు. అంటే ఈ రకమైన పరిలబ్ధులు, ఈ రకమైన సదుపాయాలు లేదా సౌకర్యాలు యజమాని ఉద్యోగికి కల్పిస్తే దానికి ట్యాక్స్ ఉండదు, పూర్తిగా పన్ను నుంచి మినహాయించబడుతున్నది అని చెప్పుకోవచ్చు. ఇవి దాదాపుగా ఒక 18 రకాలైనటువంటి పరిలబ్ధులను మనం ఇక్కడ నేర్చుకుంటాము. లెక్కలో మనకి 1, 2 రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని ఒకసారి మనం తెలుసుకొని ఉండటం వలన మోరోవరు ఈ ప్రశ్న 10 మార్కులకు ఒక థియరీ క్వశ్చన్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పరిలబ్ధులను వివరించండి లేదా పరిలబ్ధులను నిర్వచించి అందులో అంశాలను తెలియజేయండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఆ నిర్వచనాన్ని తెలియజేసి ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ అంతా కూడా థియరీగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ థియరీగా చదువుకుంటే ఇది మన లెక్కలకి ఎంతో సహాయకరం అవుతుందన్నమాట. లెక్కలు చేసినప్పుడు ఈ ప్రతి దానికి విలువ, ఎందుకంటే లెక్కలో ఒక పరిలబ్ధి ఏది పొందాడు ఉద్యోగి అని మాత్రమే ఇస్తాడు, కానీ దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకొని అక్కడ అప్లికేషన్ చేసుకుంటాము. అది ఇక రెండవది ఏంటంటే, మొదటిది పన్ను నుండి పూర్తిగా మినహాయించబడిన పరిలబ్ధులు అనుకుంటే, రెండవది పన్నుకి గురియగు పరిలబ్ధులు. ఇక్కడ ట్యాక్స్ పడుతుంది ఈ పరిలబ్ధులకి, ఎంతో కొంత ట్యాక్స్ పడుతుంది. అదనమాట. పూర్తిగా పడవచ్చును, పాక్షికంగా అయినా పడవచ్చు అనమాట. కాబట్టి పన్నుకి గురయ్యే పరిలబ్ధులు రెండవ రకం. తిరిగి ఈ పన్నుకి గురయ్యే పరిలబ్ధుల్ని 2 రకాలుగా విభజించుకుంటాము. అవి ఏంటంటే, అందరు ఉద్యోగులకు పన్నుకి గురయ్యే పరిలబ్ధులు. ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగియా ప్రభుత్వ ఉద్యోగియా అనే సంబంధం లేకుండా అందరు ఉద్యోగులకి కూడా ఇవ్వబడిన లేదా పొందిన ఆ సదుపాయము, ఆ పరిలబ్ధి ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అన్నమాట ఇవన్నీ. కాబట్టి అందరు ఉద్యోగులకి కూడా పన్ను ఇక్కడ గురి అయ్యే పరిలబ్ధులు మనం నేర్చుకుంటాము. ఇవి ఒక 3, 4 ఉంటాయి, వాటిని నేర్చుకుంటాము. ఇక తరువాత ప్రత్యేక సందర్భాల్లో లేదా ప్రత్యేక తరగతి ఉద్యోగులకు అనమాట. ప్రత్యేక తరగతి అంటే కొంతమంది స్పెషాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు, వారికి ఇలాంటి సందర్భాలలో ఈ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పన్ను విధించడం ఇక్కడ జరుగుతుంది. అది రెండవ రకం. కాబట్టి అందరు ఉద్యోగులకి అనేది మొదటిదైతే, కొందరు ఉద్యోగులకి మాత్రమే ట్యాక్స్ పడటము అనేది రెండవది. వీటి గురించి కూడా నేర్చుకుంటాం. ఎక్కువగా లెక్కలు ఈ చివరగా అనుకున్నటువంటి కొందరు ఉద్యోగులకు మాత్రమే ట్యాక్స్ పడేవి మనం ఎక్కువగా లెక్కల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని, ఎలాగూ మినహాయించబడినవి మీకు లెక్కలో ఇచ్చినా మీరు ఏం రాస్తారు, అది చూపించేస్తారు, పూర్తిగా మినహాయించబడును అని చెప్పి రాసేస్తారు. అందువలన అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం పరిలబ్ధుల్లో మొదటి రకము అయినటువంటి పన్ను నుండి పూర్తిగా మినహాయించబడిన పరిలబ్ధులు నేను హైలైట్ చేశాను, చూశారు కదా, అది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పన్ను నుండి ఏ పన్ను? ఆదాయపు పన్ను, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నటువంటి పెర్క్విజిట్స్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇది చదువుతున్నాను చూడండి ఒకసారి. యజమాని నుండి ఉద్యోగి స్వీకరించిన దిగువ పేర్కొన్న పరిలబ్ధుల విలువను జీతము ద్వారా ఆదాయానికి కలపరాదు, వీటిని పూర్తిగా పన్ను నుండి మినహాయించెదరు. అంటే ఉద్యోగి యొక్క జీతంలో ఈ పరిలబ్ధుల్ని కలపమన్నమాట. వీటిని వేరుగా చూపించి పూర్తిగా పన్ను నుండి మినహాయించడం అనేది జరుగుతుంది. అందుకనే అటువంటి సదుపాయాలు ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ ఒక్కసారి నేర్చుకుందాము. మొదటిగా ఉచిత వైద్య సదుపాయాలు,
లేదా వైద్య ఖర్చులు తిరిగి చెల్లించుట అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఉచిత వైద్య సదుపాయము అంటే ఒకవేళ కనుక ఉద్యోగికి తన యజమాని ఒక ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పిస్తే ఆ ఆసుపత్రి యజమాని కట్టించింది అయి ఉన్న లేదా వేరే ఆసుపత్రిలో తన అమౌంట్ చెల్లించి ముందుగానే లేదా తన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి ఈ విధంగా ఉచిత వైద్య సదుపాయం చెల్లించిన అదే కల్పించిన లేదా మనము ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత ఖర్చు అయిందో అది చూపిస్తే సబ్మిట్ చేస్తే ఆ యొక్క బిల్లును బట్టి యజమాని ఆ వైద్య ఖర్చులు తిరిగి చెల్లించడము ఇది ఇక్కడ ఉంది. అయితే ఇది ఇక్కడ మనం యజమాని యొక్క ఇక్కడ సౌకర్యం ఎవరెవరికి ఉంటుంది? తన భార్య లేదా భర్తకి. భార్య ఉద్యోగి అయితే భర్తకు, భర్త ఉద్యోగి అయితే భార్యకు. ఇక ఆధారిత పిల్లలకు, ఆధారిత సోదరులకు, సోదరీమణులకు మరియు తల్లిదండ్రులకు ఇలా ఈ వైద్య సౌకర్యము తన పైన డిపెండెంట్ అయిన వారు అందరికీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. అయితే ఒక్కసారి చూడండి 1వ పాయింట్, యజమాని యొక్క వైద్యశాలలో చికిత్స పొందినచో పూర్తి మొత్తము మినహాయింపు ఇవ్వబడును. హాస్పిటల్ యజమానిదే అయ్యి ఉండి యజమాని అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి ఉంటే ఉద్యోగి పొందిన ఆ వైద్య సదుపాయము పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతుంది. ఇక తరువాత 2వ పాయింట్, ఆదాయపు పన్ను కమిషనర్ చేత అనుమతించబడిన గుర్తింపు పొందిన. ఇక్కడ గమనించండి, కొన్ని వైద్యశాలలకు కొన్ని హాస్పిటల్స్కి ఆదాయపు పన్ను కమిషనరు అనుమతి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అటువంటి వైద్యశాలలు అది రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాల కావచ్చు, కేంద్ర ప్రభుత్వ వైద్యశాల కావచ్చు, స్థానిక ప్రభుత్వాలైనటువంటి వైద్యశాలైనా కావచ్చు. అలాంటి వైద్యశాలలో ఒకవేళ ఎవరైనా చికిత్స పొందినచో పూర్తి మొత్తము మినహాయింపుగా ఇవ్వబడును. అది. ఇక తరువాత 3వ పాయింట్, గుర్తింపు పొందని లేదా ప్రైవేటు వైద్యశాలలో. ఇక్కడ అన్రికగ్నైజ్డ్, ఎవరు అన్రికగ్నైజ్డ్? బై ద ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అది ఆదాయపు పన్ను కమిషనర్ చేత గుర్తింపు పొందని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఒక ఉద్యోగి చికిత్స పొందినచో గరిష్ట మొత్తంగా 15,000 మేరకు తగ్గింపుకు అర్హత ఉన్నది. ఇప్పుడు మనం ఈ పాయింట్ని హైలైట్ చేస్తూ ఉన్నాను, దీన్ని కొద్దిగా మార్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సదుపాయము ఇక్కడ ఇంతకుముందు 15,000 తగ్గింపు అర్హత ఉండేది మనకి ఉచిత వైద్య సదుపాయం అని పేరుతో. అయితే ఇప్పుడు మీ బ్యాచ్కి అంటే 2019, 2020 గత సంవత్సరానికి, 2020, 2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి దీనిని ఏం చేశారంటే ఈ విధంగా 15,000 రూపాయలు తగ్గింపని కాకుండా ఎవరికి ఉంది ఇక ఇతనికి ఇవ్వాలి ఇతనికి ఇవ్వకూడదు అని కాకుండా అందరు ఉద్యోగులకు దీన్ని కల్పించారు. అందరు ఉద్యోగులకి కూడా ఈ సదుపాయం కల్పించారు. కల్పించి ఎంత తగ్గింపు చేశారో తెలుసా? ఒక అమౌంట్ 50,000 వరకు తగ్గించారు. 50,000 అంటే దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని ఏమన్నారంటే స్టాండర్డ్ డిడక్షన్ అన్నారు, ప్రామాణిక తగ్గింపు అన్నారు. ప్రామాణిక తగ్గింపు అనే పేరుతోటి 50,000 వరకు ఒక ఆదాయపు పన్ను నుంచి ఆదాయం నుంచి తగ్గించుకోవడానికి అవకాశాన్ని కలుగజేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 40,000 ఉన్నది, దాన్ని లాస్ట్ ఇయర్ 10,000 పెంచి మనకి అంటే మీ బ్యాచ్కి 50,000గా దాన్ని చూపించడం జరిగింది. ఈ 50,000లో దీన్ని కలిపేశారన్నమాట. ఒక వ్యక్తికి ఇచ్చి ఒక వ్యక్తికి ఇవ్వకపోవడం అనేది లేదు. అంటే దాదాపుగా మరొక ఖర్చు వైద్య ఖర్చులు 15,000, మరొకటి రవాణా భత్యం 39,000 సంథింగ్ చిల్లర ఎంత ఉంది. ఇవి ఈ రెండు, ఈ రవాణా భత్యం అంటే కన్వీనియన్స్ అలవెన్స్ను అక్కడ ఈ రెండు కలిపేసి 50,000 రూపాయలు అందరికీ మినహాయింపు ఇచ్చేశారు. అది ప్రామాణిక తగ్గింపు అనే పేరుతో ఇచ్చేసారనమాట. సో ఇది మనకి నేర్చుకోవడానికి ఇక్కడ నేను చెప్పడం జరిగింది. కానీ మనం దీన్ని ఎలా మార్చుకుంటామంటే ఇక్కడ ఒక మాట, ప్రస్తుతము స్టాండర్డ్ డిడక్షన్ ఎస్డి లేదా ప్రామాణిక తగ్గింపు అనే పేరుతో 50,000 వరకు అందరికీ పన్ను మినహాయింపుని మనం జీతం నుంచి తగ్గించుకునే అవకాశాన్ని కలుగు చేశారు. అంటే మన యొక్క జీతం ద్వారా ఆదాయంలోనే ఈ 50,000 తగ్గించుకోవచ్చు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా అలా. ఇక తరువాత వైద్య బీమా ప్రీమియము. అర్హత పొందిన ప్రతి ఉద్యోగికి కూడా అతని యజమాని సొమ్ము చెల్లిస్తే దాన్ని కూడా పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఏంటి వైద్య బీమా ప్రీమియము అంటే కొంతమంది
ఏం చేస్తారంటే హెల్త్ స్కీమ్స్లో జాయిన్ అవుతారు. అంటే ఆరోగ్య బీమా చేసుకుంటారు. ఆరోగ్య బీమా అలాంటి ఏదైనా ఒక ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైనా తీసుకుంటే ఎల్ఐసి నుంచి కానీ చాలా ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటే ఒక బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఏ? అలాగే బజాజ్, అలాగే ఐసిఐసిఐ లాంబార్డ్ అనేది ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం అలాంటి ఉద్యోగులు ఎవరైనా అలాంటిది ఒక తీసుకొని దానికి యజమాని చెల్లించడం అనుకోండి, దానికి కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే 5వ పాయింట్, సాధారణ బీమా కార్పొరేషన్ అంటే ఒక ఎల్ఐసి లాంటివి. ఉద్యోగి తరపున యజమాని వైద్య బీమా ప్రీమియం చెల్లించింది సెక్షన్ 80D కింద అది కూడా పన్ను మినహాయింపు ఉంది. ఇక చివరగా ఉద్యోగి యొక్క స్థూల మొత్తం ఆదాయం 2 లక్షలకు మించినచో ఉద్యోగికి లేదా అతని మీద ఆధారపడిన వ్యక్తులకు విదేశాలలో వైద్యం చేసుకున్నటకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ దీనికి మినహాయింపు ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. 2 లక్షలు తక్కువ ఉండాలి, 2 లక్షల కంటే తక్కువగా అతని యొక్క స్థూల మొత్తం ఆదాయం ఉండాలి. అప్పుడు ఇది మొత్తం 6 పాయింట్లు కూడా మనం వైద్య సదుపాయం అనే దానికి చెప్పుకోవడం. ఇప్పుడు ఇక రెండవది, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే పూర్తిగా పన్ను నుండి మినహాయించబడినటువంటి పరిలబ్ధులు. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఆఫీస్ పనివేళల్లోనూ కానీ ఆఫీస్ ఆవరణలో కానీ ఉచిత ఉపహారాలు అంటే టిఫిన్స్. యజమాని తన ఉద్యోగులకి టిఫిన్స్ ఏదైనా ఏర్పాటు చేశాడు అనుకోండి, ఆ టిఫిన్స్ ఏర్పాటు చేసి డబ్బులు అడగడం బాగోదు కాబట్టి ఆ టిఫిన్స్ని ఫ్రీగా పన్ను నుంచి మినహాయించబడిన పరిలబ్ధి కింద చూపిస్తారు. అలాగే భోజనం కల్పించినట్లయితే ఒకవేళ మధ్యాహ్న భోజనం, ఆ భోజనానికి 50 రూపాయలు గరిష్టంగా మినహాయింపు ఇస్తారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే దానికి మనం ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవ పాయింట్, ఉచిత ఉల్లాసభరిత వినోద కార్యక్రమాలు. అంటే యజమాని తన ఉద్యోగికి ఉచితంగా ఉల్లాసభరిత వినోద కార్యక్రమాలు ఏవైనా ఏర్పాటు చేస్తే అది పరిలబ్ధిగా మనం పరిగణించి దాన్ని కూడా పూర్తిగా మినహాయిస్తాం. అలాగే ఉచిత టెలిఫోన్ సదుపాయం కల్పించిన దానిని కూడా మినహాయించవచ్చు. మొబైల్ సదుపాయం ఇప్పుడు మొబైల్స్ కూడా ఇస్తున్నారు. ఆ విధంగా ఉచితంగా ఒక మొబైల్ కానీ ఒక టెలిఫోన్ కానీ ఉచితంగా ఉద్యోగికి కల్పిస్తే దాన్ని కూడా పూర్తిగా పన్ను నుంచి మినహాయిస్తారు. తర్వాత యజమాని తన సొంత వనరుల నుండి ఉచిత విద్యా సదుపాయాలు కల్పిస్తాయి. అంటే ఒక యజమాని తనే ఒక హాస్టల్, తనే ఒక స్కూలు కట్టి అందులో పిల్లలకి తనకి సొంతంగా ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తున్నాను అనుకోండి ఉద్యోగి పిల్లలకి. ఇక్కడ 1000 రూపాయలు చొప్పున పన్ను నుండి మినహాయింపిస్తారు. అది పిల్లవాడికి అంటే పరిలబ్ధి కింద, పరిలబ్ధి గుర్తుపెట్టుకోండి, డబ్బులు తీసుకోకుండా కల్పిస్తే ఇది భత్యము కాదు. ఇలా ఇచ్చినప్పుడు భత్యము కాదు, ఉచిత విద్యా సదుపాయము, అది గుర్తుపెట్టుకోండి. మొన్న చెప్పినది పిల్లల విద్యా భత్యము, అది వేరు, ఇది వేరు. ఇది ఏంటి? సదుపాయము. తన స్కూల్లోనే ఆ పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, అదనమాట. అది 1000 రూపాయల వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్వదేశాన్ని కానీ విదేశాన్ని కానీ తన ఉద్యోగిని పంపించి ట్రైనింగ్ ఇస్తే దానికి ఏదైనా ఇతను ఖర్చు పెడితే దానికి కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయస్థానాల్లోని న్యాయాధిపతులు అంటే జడ్జెస్, వారికి ఒకవేళ ఏదైనా ఉచితంగా గృహ వసతి కల్పించారనుకోండి యజమాని అంటే గవర్నమెంట్, దానికి కూడా పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే యజమాని ఉద్యోగికి రాయితీ పైన వస్తువులు సరఫరా చేశాడు ఒక తగ్గింపు రేటుకి, అంటే పూర్తిగా కాకుండా రాయితీ మీద 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఎంతో తగ్గించి ఇచ్చాడు, 60 రూపాయలు ఎంతో ఇచ్చాడు. అటువంటి తగ్గింపుతో ఇచ్చినటువంటి వస్తువులు కూడా పూర్తిగా పన్ను నుండి మినహాయింపగల పరిలబ్ధిగా మనం భావిస్తాము. అలాగే సైనిక ఉద్యోగులకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉచిత రేషన్, మనం అప్పుడప్పుడు అంటాం కదా వైజాగ్లో క్యాంటీన్లోకి వెళ్తే తక్కువగా ఉంటుందని. అటువంటి క్యాంటీన్ సదుపాయము సైనిక ఉద్యోగులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా ఉచితంగా రేషన్ సదుపాయం కానీ కల్పిస్తే అటువంటి సదుపాయము పన్ను నుండి పూర్తిగా మినహాయింపగలిగినటువంటి పరిలబ్ధిగా మనం చెప్పుకుంటాం. తదుపరి, ఒకవేళ విదేశాలలో ప్రభుత్వం తరపున కొంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉంటారు, రాయబారులు కావచ్చు, యుఎన్ వాళ్ళు పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వారికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏ ఏ సదుపాయాలు కల్పించిందో ఆ సదుపాయాలన్నీ కూడా పూర్తిగా పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఏదైనా ఇందులో ఏదైనా ఒకటి లెక్కలో వస్తే రేపు దాన్ని చూపించి పూర్తిగా పన్ను నుండి మినహాయింపగలని పరిలబ్ధిని రాసేస్తాం, ట్యాక్స్ పడదన్నమాట. తర్వాత 11 పాయింట్ ఏంటంటే పార్లమెంటులో క్యాబినెట్ మంత్రులు, యూనియన్ మంత్రులు అంటే మంత్రులు ఉంటారు కదా వారు, అలాగే పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు అంటే రాహుల్ గాంధీ, ఇటువంటి వ్యక్తులకు ఏదైనా సదుపాయాలు కలుగు చేస్తే ఆ సదుపాయాలు పూర్తిగా పన్ను నుండి మినహాయించబడినటువంటి పరిలబ్ధులు.
అలాగే 12వ పాయింట్, సుప్రీంకోర్టుకి హైకోర్టు న్యాయాధిపతులకు కల్పించిన సౌలభ్య సదుపాయాలు. సౌలభ్య సదుపాయాలు అంటే రాకపోకలకు అనుగుణంగా వారికి ఏదైనా వాహన సదుపాయము, ట్రావెలింగ్ అటువంటివి కల్పిస్తే అవి కూడా పూర్తిగా పన్ను లేని పరిలబ్ధులుగా ఉంటాయి. బత్యములు కాదు ఇక్కడ సదుపాయాలు. తర్వాత 13, ఆఫీస్ నుండి ఇంటికి, అలాగే ఉద్యోగి ఇంటి నుండి ఆఫీస్కి ప్రయాణించడానికి ఒక కారు కానీ ఒక మోటార్ వెహికల్ కానీ ఏదైనా కల్పిస్తే సౌలభ్య సదుపాయము, అది కూడా పూర్తిగా పన్ను లేని పరిలబ్ధి. ఇక్కడ బత్యం రూపంలో ఇస్తేనే ట్యాక్స్ కట్టాలా లేదో చూసుకోవాలి. ఇది సదుపాయం కల్పించారు ఇక్కడ. అంటే ఒక వ్యాన్ వస్తుంది లేదా కారు వస్తుంది, పికప్ చేసుకుంటుంది, ఆఫీస్లో దించుతుంది, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయిన తర్వాత పికప్ చేసుకుంటుంది, ఇంటి దగ్గర దించుతుంది, అట్లాగనమాట. ఇక్కడ 14లో ఉద్యోగి యొక్క భృతి లేదా వాయిదాల వార్షిక చెల్లింపు పథకానికి చందాగా యజమాని చెల్లించినటువంటి వాటా మొత్తము. ఇక్కడ పిఎఫ్లు కానీ అటువంటి ఉంటాయి, వాయిదాల వార్షిక చెల్లింపులు, అలాగే భృతులు ఉంటాయి, అంటే పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. అలాగా ఉద్యోగికి ఆ పెన్షన్ స్కీమ్స్కి యజమాని చెల్లించడం అనుకోండి, ఒకవేళ ఉద్యోగికి బదులుగా చందా, అది కూడా ఇక్కడ ఎంత మేరకు అనేది ఉంటుంది ఆ సదుపాయము. ఆ సదుపాయాన్ని పూర్తిగా పన్ను నుండి మినహాయింపగలిగినటువంటి సదుపాయంగా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఎంత తగ్గింపు వరకు ఉంటుంది అనేది కూడా మీకు మనం తర్వాత లెక్కల్లో చెప్పుకుంటాము. తర్వాత 15, సిబ్బంది యొక్క సామూహిక బీమాకి యజమాని చెల్లించినచో అటువంటి చందా. ఇక్కడ సామూహిక బీమా అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారు. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ కలిపి వారి యొక్క జీవితం పైన యజమాని ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉండొచ్చు. అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే ఉద్దేశంతో బీమా కంపెనీ ఎవరికైనా, అంటే అందరూ పేరుతో కడతాడు అతను, ఎవరికి ఏది ప్రాబ్లం వచ్చినా యజమానికి బీమా కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి, అది ఉద్యోగికి ఇస్తాడు. అటువంటి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకవేళ ఉద్యోగి తరపున యజమాని చెల్లిస్తే దానికి కూడా పూర్తిగా పన్ను నుండి మినహాయింపగలిగిన పరిలబ్ధిగా మనం భావించాలి. తర్వాత 16, ఉద్యోగ విధులకు మరియు స్వీయ పనులకు, అంటే తను ఉద్యోగం చేసే అక్కడ ఉద్యోగ పనులకు మరియు స్వీయ పనులు, తన సొంత పనులకు కూడా ఒకవేళ యజమాని ఉద్యోగికి ఒక కంప్యూటర్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ సదుపాయం కలుగు చేశాడు, అది ఉద్యోగి ఎక్కువ సమయం ఆఫీస్ పనులు చేస్తాడు కాబట్టి అక్కడ ఉన్నప్పుడల్లా, కాబట్టి అది పూర్తిగా పన్ను నుండి గురయ్యే పన్నుకి, అంటే పన్ను నుంచి మినహాయించబడిన పరిలబ్ధిగా చెప్పుకుంటాం. అలాగే 17, యజమాని యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగి పేర ప్రమాద బీమా ప్రీమియం నిమిత్తము యజమాని చెల్లిస్తే, మన ఉద్యోగి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి ఏ ప్రమాదం జరగకూడదని ఒక బీమా ప్రీమియం యజమాని చెల్లిస్తే దానికి కూడా పూర్తిగా పన్ను నుండి మినహాయించబడిన పరిలబ్ధి అని మనం చెప్పవచ్చు. అలాగే 18, వడ్డీ లేని ఉచిత రుణము. ఒక్కొక్కసారి యజమాని వడ్డీ లేని ఒక రుణాన్ని తన ఉద్యోగికి ఇవ్వచ్చును. అటువంటి సందర్భాల్లో ఉద్యోగి తీసుకోబడిన మొత్తం అప్పు 20,000కు మించకూడదు, అప్పుడు దానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా ఏవైతే కొన్ని ప్రకటించిన జబ్బులు లేదా సూచించిన, అంటే లిస్టెడ్ డిసీజెస్ అన్నమాట, ఎయిడ్స్, క్యాన్సర్, మానసిక వ్యాధులు, మూత్రపిండాల వ్యాధి, రక్తహీనత, ఎనిమియా అనమాట, ఇటువంటి కొన్ని లిస్టెడ్ డిసీజెస్ ఉంటాయి. అటువంటి వాటిని ట్రీట్మెంట్ తీసుకోవడానికి యజమాని నుంచి ఉద్యోగి అప్పు తీసుకుంటే, అందుకు వైద్య పరీక్షలు చేయించుకుంటే, ఒకవేళ అది అప్పుగా యజమాని నుంచి తీసుకున్న డబ్బుల ద్వారా అయితే స్టేట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ వారు నిర్దేశించిన వడ్డీ రేటు లోపే ఉండొచ్చు, అప్పుడు అది పూర్తిగా పన్ను నుంచి మినహాయించడం జరుగుతుంది. ఇవి 18 అంశాలు పూర్తిగా పన్ను నుండి మినహాయించబడిన సదుపాయాలు లేదా సౌకర్యాలు, వాటిని పరిలబ్ధులు అంటాము, పెర్క్విజిట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు 10 పాయింట్లు. మీరు ఇది కొద్ది పెద్దదిగా ఉన్నది అనుకున్నప్పుడు వీలైతే ఇందులోని కొన్ని పాయింట్లు మనకి తగ్గించుకొని రాయవచ్చు అనమాట. ఇక రెండవ వైపు మనం చూసినప్పుడు పన్నుకి గురయ్యే పరిలబ్ధులు. ఇవి యజమాని తన ఉద్యోగికి కల్పించిన అందులో కొన్ని పన్నుకు గురవుతాయి, కొన్ని కాదు అన్ని పన్నుకు గురైతే ఎంత పన్నుకు గురవుతాయి, పూర్తిగా గురవుతాయా, సగమే గురవుతాయా అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ పన్నుకి గురయ్యే పరిలబ్ధుల్లో ఇవి తిరిగి 2 రకాలుగా విభజించబడింది.
అందులో ఒకటి అందరు ఉద్యోగులకు పన్ను విధించే పరిలబ్ధులు. ఇక్కడ ప్రభుత్వమా ప్రైవేటు వాడా అనేది చూడకుండా ఉద్యోగులందరికీ కూడా ఆ ట్యాక్స్ పడుతుంది అనమాట. అటువంటి పరిలబ్ధులు ఇవి యజమాని నుంచి తీసుకున్న సదుపాయాలకి. అయితే ఇక రెండోది కొందరు ఉద్యోగులకు మాత్రమే పన్ను విధించబడే పరిలబ్ధులు. ఇక్కడ కొందరు ఉద్యోగులు అంటే ఒక ప్రత్యేక ఉద్యోగులు కొంతమంది ఉంటారు. అలాంటి కొందరు ఉద్యోగులకి ఇక్కడ ట్యాక్స్ విధించడం అనేది ఉంటుంది. అది కూడా ఎంత పరిలబ్ధుల పైన ట్యాక్స్ ఉంటుంది, ఎంత మినహాయించబడుతుంది అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముందుగా 1వ పాయింట్ అయినటువంటి అందరు ఉద్యోగులకు పన్ను విధించే పరిలబ్ధులు మనం నేర్చుకోబోతున్నాము. ఇది ఇప్పుడు చెప్పండి, పన్నుకి గురి అయ్యే పరిలబ్ధులు అనే 2వ అంశంలో తిరిగి 2 రకాలు అనుకుంటే అందులో మొదటి అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఇవి ఇందులో అందరు ఉద్యోగులకి పన్ను విధించబడే పరిలబ్ధులు ఎంతో కొంత పన్ను విధించబడుతుంది. ఇక్కడ ప్రైవేటు వాడా గవర్నమెంట్ వాడా అనేది కాకుండా అటువంటి దానిలో మొట్టమొదటిది ఉచిత గృహ వసతి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటారు. ఉచిత గృహ వసతి అంటే ఉచితంగా అతడికి అద్దె లేకుండా ఏదైనా ఒక వసతిని యజమాని తన ఉద్యోగికి కల్పిస్తే అటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఏ ఉచిత గృహ వసతి అనేది. తర్వాత బి రాయితీకి కల్పించిన గృహ వసతి అంటే ఎంతో కొంత మొత్తానికి కొంత తగ్గించిచ్చి, అంటే అలాంటి ఇల్లే బయట ఎక్కడైనా ఒక 100 రూపాయలకు వస్తుంది అంటే ఒక 1000 రూపాయలకు వస్తుంది అనుకుంటే ఇతను 500కే ఇవ్వడం, 500 రాయితీ ఇవ్వడం అలాంటిది అనమాట. సో అలాగే సి ఉద్యోగి యొక్క జీవిత బీమా ప్రీమియం యజమాని చెల్లించినచో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. వీటి గురించి మనం రేపటి పాఠంలో చాలా విపులంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఎక్కువ భాగము 10 మార్కుల లెక్కలో మనకు ఉచిత గృహ వసతి అనేది వస్తుంది. కాబట్టి దీని గురించి సపరేట్గా మళ్ళీ మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, అందరు ఉద్యోగులకి పన్ను విధించే పరిలబ్ధుల్లో మొదటిదిగా ఏ ఉచిత గృహ వసతి, తర్వాత రాయితీకి కల్పించిన గృహ వసతి అంటే క్వార్టర్స్ కల్పించడం అనమాట యజమాని తన ఉద్యోగికి. అలాగే ఉద్యోగి యొక్క జీవిత బీమా ప్రీమియం యజమాని చెల్లించడము అంటే ఉద్యోగికి ఎల్ఐసి తీసుకున్నాడు, ఉద్యోగే తీసుకున్నాడు ఎల్ఐసి. ఏమయ్యా నీకు ఎల్ఐసి ఉందా, ఉన్నట్లయితే ఆ డబ్బులు ఇక్కడ నుంచి నేను కడతాను, నా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు కదా నువ్వు అని ఉద్యోగికి తన యొక్క యజమాని అతను కట్టవలసిన ప్రీమియాన్ని తనే కడతాడు. అది కూడా తర్వాత అందరు ఉద్యోగులకి పన్ను విధించడం అనేది జరుగుతుంది. తర్వాత ఉద్యోగి నిర్వర్తించవలసిన బాధ్యతలను యజమాని నెరవేర్చినప్పుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉద్యోగికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కుటుంబ పరంగా ఉండొచ్చు, వ్యాపార పరంగా కూడా ఉండొచ్చు, అంటే బయట సామాజిక పరంగా కూడా కొన్ని ఉండొచ్చును. ఇటువంటి ఏదైనా బాధ్యతలు యజమాని నెరవేర్చాడు. ఉదాహరణకు ఉద్యోగి తన పిల్లల ఫీజులు కట్టాలి, తను వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఆ ఫీజులు కట్టాలి, లేదా వాళ్ళ మదర్కి హాస్టల్కి ఎక్కడైనా ఒక హాస్పిటల్కి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి. లేదంటే ఒక ప్రదేశంలో ఏదైనా ఒక సౌకర్యము ఉద్యోగికి కల్పించినప్పుడు అలా ఉద్యోగి చేయవలసిన బాధ్యతలు ఆ ఉద్యోగికి బరువు బాధ్యతలు ఎక్కువైపోయాయి. అతను తన యొక్క దృష్టిని ఇక్కడ పెట్టలేకపోతున్నాడు ఆఫీస్లో. అందుకని ఉద్యోగి అడిగి తెలుసుకుంటాడు, సరే నేను కొన్ని నెరవేరుస్తాను నీ బాధ్యతల్ని అని చెప్పి మంచివాడైనటువంటి ఆ యజమాని ఆ బాధ్యతలు ఏమైనా నెరవేరుస్తే ఏంటి బాధ్యతలు అనేవి మనం నెక్స్ట్ తరగతిలో నేర్చుకుంటాము, నెక్స్ట్ క్లాస్కి. ఇక తరువాత వడ్డీ లేని రుణ సదుపాయము. ఒకవేళ ఇందాక చెప్పినట్లుగా డబ్బులు అవసరమైతే వడ్డీ లేకుండా డబ్బులు అప్పుగా యజమాని ఉద్యోగికి ఇవ్వచ్చు. అది కూడా తర్వాత పన్ను పరిలబ్ధిలో వస్తుంది. తరువాత యజమాని నుండి కదిలే ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు, నీకు ఇల్లు లేదు, నీకు చరాస్తులు, కదిలే ఆస్తులు అంటే చరాస్తులు అంటే వెహికల్స్ ఉంటాయి చూసారు కదా, మోటారు వాహనాలు, ఇలాంటివన్నిటిని కూడా యజమాని తన ఉద్యోగికి అతనే అమ్మితే, అంటే యజమాని వాడుతూ ఉన్నట్టు లేదా యజమాని దగ్గర ఉన్నది ఆ కదిలే ఆస్తులు యజమాని, సార్ నాకు అమ్మేయండి సార్ ఇది కొనుక్కుంటాను అన్నాడు, సరే తీసుకో అంటాడు యజమాని, ఉద్యోగికి అది ఇవ్వడం. అంటే యజమాని నుండి కదిలే ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు, అంటే చరాస్తులు కొనుగోలు చేసినప్పుడు, ఇక్కడ కదిలే ఆస్తులు అంటే వాటిని కూడా పన్ను పరిలబ్ధిలోకి తీసుకురావాలి, పన్ను విధించబడే పరిలబ్ధుల్లోకి. తరువాత యజమాని యొక్క కదిలే ఆస్తులను ఉద్యోగి ఉపయోగించినప్పుడు, అతను కొనలేదు, ఇందాక కొనలేదు కానీ యజమాని యొక్క కదిలే ఆస్తులను
ఉద్యోగి ఉపయోగించుకుంటున్నాడు. మామూలుగా ఒక వ్యక్తి ఉపయోగించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులను ఇక్కడ కూడా మనం లెక్క కట్టవలసిన అవసరం ఉంటుంది. అవసరమైన సందర్భం లెక్క కట్టి ఆ డబ్బులను అతను ట్యాక్స్ వేయించవలసింది. కదిలే ఆస్తుల్ని అంటే యజమానిది వాడకుండా ఒక కారు ఉంచాడు అక్కడ. సార్ మీరు ఎలాగ కారు వాడట్లేదు కదా, నేను అందాక ఉపయోగించుకుంటాను సార్, నేను పెట్రోల్ కొట్టుకొని అనొచ్చు. సరే వాడుకొని అనొచ్చును. అటువంటివి ఇతను వాడుతున్నప్పుడు కూడా అతనికి దానికి ఒక పన్ను ఎలాగ విధించాలనేది తర్వాత చెప్పుకుందాం. అలాగే ఉచిత సెలవు గృహ వసతి, ఉచితంగా ఒక రెంట్ ఫ్రీ అకామిడేషన్ని ఇచ్చినట్లయితే వాటిని కూడా మనం ఇక్కడ చూపిస్తాము. సెలవు గృహ వసతి అంటే ఒక సెలవులలో ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి అలాంటి ఒక విడిదింట్లో మనం ఉండడానికి వీలుగా యజమాని కల్పిస్తే అటువంటి ఒక సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఉచిత సెలవు గృహ వసతి అని చెప్పుకుంటాము. ఇక ఉచిత భోజనము మరియు బహుమతులు. ఉచితంగా భోజనము ఏదైనా ప్రదేశంలో ఏర్పాటు చేసినప్పుడు మనం ఇంతకుముందు చెప్పాము, 50 రూపాయల దాకా ఉచిత భోజనం, మధ్యాహ్న భోజనం కానీ ఏదైనా ఉద్యోగికి యజమాని 50 రూపాయల వరకు ట్యాక్స్ ఉండదు. అంతకు మించిన దానిపైన ఇతను ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు వసతి, అలాగే క్లబ్ వసతి, ఇవన్నీ ఇక మామూలే. యాత్రలు, ప్రయాణాలు మరియు స్వెట్ ఈక్విటీ వాటాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తర్వాతి తరగతిలో వీటి గురించి విపులంగా నేర్చుకుంటాం. అంటే ఏమేమి మనకి పన్ను విధించబడే పరిలబ్ధులుగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించాం. దాదాపుగా ఒక 13 పాయింట్లు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చదవండి. ఇక పన్ను విధించబడే పరిలబ్ధుల్లో కొందరు ఉద్యోగులకి మాత్రమే పన్ను విధించబడే పరిలబ్ధి మనకి ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ గమనించండి, ఇందాక అందరు ఉద్యోగులకు పన్ను విధించబడే పరిలబ్ధులు, ఇప్పుడేంటి పన్ను విధించబడుతుంది కానీ ఇందులో కొందరు ఉద్యోగులకు మాత్రమే, కొందరికి మినహాయింపు ఉంటుంది, కొందరికి ఉండదు అనేది ఇక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ కొందరు ఉద్యోగులకు అనేది ఏంటంటే ప్రత్యేక సందర్భాలలో పన్నుకి గురి అయ్యు పరిలబ్ధులు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారిని మనం కొందరు ఉద్యోగులుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దిగువ పేర్కొన్న షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినను అట్టి ఉద్యోగిని ప్రత్యేక కేటగిరీ ఉద్యోగిగా మనం పరిగణించాలి. అంటే కొంతమందిని ప్రత్యేక కేటగిరీ ఉద్యోగులుగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లని మనం చెప్పుకోవాలి. అది ఏంటంటే, ఒకటి, ఒక కంపెనీలో డైరెక్టర్ అతను ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ ఉద్యోగిగా పరిగణించబడతాడు. ఎందుకని? అతను కూడా ఒక వాటాదారుడే అవ్వచ్చు కంపెనీలో, కానీ వాటాదారుల కంటే అతనికి కొన్ని విలంబిత వాటాలు ఉండొచ్చును, సపరేట్గా కొన్ని హక్కులు అవి కూడా ఉండవచ్చును. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ప్రత్యేక కేటగిరీ ఉద్యోగిగా పరిగణించి మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలో రెండవది ప్రత్యేక ఆసక్తి కలిగిన వ్యక్తి. ఇతనంటే ఒక కంపెనీకి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది, ఎందుకంటే ఇతనే మెయిన్ ఆ యొక్క సంస్థకి. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం వదులుకోకూడదు. కాబట్టి ఒక ప్రత్యేక ఆసక్తి కలిగిన ఉద్యోగులకి ఒకవేళ కంపెనీలో మామూలుగా ఇచ్చే జీతము కాకుండా ఇక 20% ఈక్విటీ వాటా మూలధనం కూడా ఆ వ్యక్తికి కంపెనీలో కలుగజేస్తే అలాంటి వ్యక్తి కూడా ఒక ప్రత్యేక కేటగిరీ ఉద్యోగిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈక్విటీ వాటా, అతనికి ఉద్యోగం మన యొక్క సంస్థలో పనిచేస్తున్నాడు, తిరిగి మన సంస్థకి ఒక 20% ఈక్విటీ వాటా మూలధనాన్ని కూడా అతని పేరిట మనం జారీ చేశాము. అప్పుడు కూడా అతడు ప్రత్యేక కేటగిరీ ఉద్యోగిగా మనకి అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అతని యొక్క నగదు పూర్వకంగా పొందే జీతము గత సంవత్సరంలో 50,000కు మించి ఉండాలి. ఇది అంటే 50,000 కంటే తక్కువ ఉంటే మామూలు జీతగాడు, మామూలు ఉద్యోగి, సాధారణ జీతము కలిగిన ఉద్యోగి. కానీ 50,000కు మించి అతని యొక్క ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తించబడితే ఆటోమేటిక్గా అతడికి మనం ప్రత్యేక కేటగిరీ ఉద్యోగి అని గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పుడు అతనికి పన్నుని ప్రత్యేకంగా మనం పరిగణించి లెక్కించవలసి ఉంటుంది పరిలబ్ధుల విషయంలో. ఇక్కడ గమనిస్తే జీతము అనగా ఇక్కడ ఏంటంటే, అంటే ఈ విషయంలో పరిలబ్ధులు కట్టేటప్పుడు మూల వేతనము ప్లస్ బోనస్ ప్లస్ ఫీజు ప్లస్ కమిషను మళ్ళీ ప్లస్ పన్ను విధించే ద్రవ్య రూపంలో కలిగిన పన్ను విధించబడే అలవెన్సులు, ఇది ఇక్కడ అలవెన్సులు అనేది పడలేదు, పన్ను విధించే అలవెన్సులు మరియు పన్ను విధించబడే ద్రవ్య రూపంలో కలిగిన పరిలబ్ధులు. ద్రవ్య రూపంలో అంటే నగదు రూపంలో ఉండేవి. వీటన్నిటినీ కలిపితే వచ్చే మొత్తంలో నుంచి
సెక్షన్ 16(2) ప్రకారం వినోద భత్యాన్ని, సెక్షన్ 16(3) ప్రకారం వృత్తి పనిని కలిపితే ఎంత వస్తుందో దాన్ని తీసేయగా వచ్చిన దాన్ని మనం జీతము అనాలరా. ఆ జీతాన్ని ఇక్కడ మనం అతను ఏదైనా ఉద్యోగికి, ప్రత్యేక కేటగిరీ అనే ఉద్యోగికి కట్టవలసి వస్తే దానిపైన అతడికి చెల్లించవలసి ఉంటుంది. ఇకను కొందరు ఉద్యోగులకే పన్ను గురయ్యేవి ఏంటేంటి అని చెప్పుకోవాల్సి వస్తే కొంతమందినే మాత్రమే మనం పరిలబ్ధులకి పన్నుకి వేయడం చూస్తాం, మిగతా వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం గమనిస్తాము. ఇక్కడ దిగువ తెలిపిన పరిలబ్ధులు కొందరికి మాత్రమే పన్నుకి గురి అయ్యే పరిలబ్ధులుగా భావించాలి. అవి 5 రకాలుగా ఉన్నాయి. తిరిగి వీటన్నిటిని మళ్ళీ మనం తరువాతి తరగతుల్లోనూ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా చెప్పుకుంటాము. ఇక్కడ ఒక 10 మార్కుల ప్రశ్నకు అవసరపడే విధంగా మనం ఇక్కడ రాయడం జరిగింది. ఇక డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సి వస్తే 1, ఇంటి వద్ద సేవకులను ఏర్పాటు చేయటము. ఇది కొందరు ఉద్యోగులకి మాత్రం పన్నుకి గురవుతుంది, కొందరు ఉద్యోగులకు పన్ను విధించడం అనేది జరగదు. ఇక్కడ గమనించండి, ఒక ఉద్యోగి యొక్క ఉద్యోగి పైన ప్రత్యేక ఆసక్తిని బట్టి, అతని యొక్క ప్రాధాన్యతను బట్టి యజమాని లేదా సంస్థ ఆ ఉద్యోగికి కొంతమందికి పూర్తిగా పన్ను మినహాయించబడుతుంది కల్పించిన సేవకులకి, మరియు కొంతమందికి సేవలు కల్పించిన సేవకులను ఇచ్చిన కొంత ట్యాక్స్ అనేది పడుతుంది. అలాగా ఇక్కడ కొందరికి మాత్రమే పన్నుకి గురయ్యే పరిలబ్ధుల విషయానికి వస్తే మొదటిది ఇంటి వద్ద సేవకులు ఏర్పాటు చేయటము. ఇంటి వద్ద సేవకులు ఏర్పాటు అంటే ఒక వంట చేసే వ్యక్తి, అలాగే ఒక పని మనిషి, అలాగే ఒక తోటమాలి, అలాగే ఒక డ్రైవరు, అలాగే ఒక బట్టలు ఉతకడానికి కావచ్చు. ఇలా అలాగే ఇలా మనం ఏ ఏ పనులకు ఇంటికి అవసరమో అనే దానిని గమనించి ఆ ఉద్యోగికి ఆ యజమాని సేవకులను ఏర్పాటు చేసి, ఆ సేవకులకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ యజమానే ఇస్తాడు. కాబట్టి నగదు సదుపాయాన్ని ఇవ్వట్లేదు ఇక్కడ, అందుకే సేవల సదుపాయాన్ని ఇస్తున్నాడు. అంటే పరిలబ్ధిని ఎలా ఇస్తున్నాడు అంటే సేవల రూపంలో ఇస్తున్నాడు, సర్వీసెస్ అనమాట. అది ఇక్కడ ఇంటి వద్ద సేవకులను ఏర్పాటు చేసుకోవటం. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే చాలా సేవకులను అతనికి అందజేస్తాడు. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే అతను జిల్లాను పరిపాలించడం పైన అతను దృష్టి పెట్టుకుంటే ఎలాగ వంట చేసుకోవడానికి వంట మనిషి లేకపోతే వంట చేసుకోవటము, ఈ బట్టలు ఉతుక్కోవటం కానివ్వండి, లేదా తోట పని చేయటం కానివ్వండి, తనే స్వయంగా డ్రైవ్ చేసుకోవడం కానివ్వండి, ఇలా చాలా పనులు అతనే చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జిల్లా పైన పరిపాలన అనేది అతను చేయలేడు. కాబట్టి అతని యొక్క పూర్తి దృష్టి అంతా జిల్లా పరిపాలన పైన కేంద్రీకరించాలంటే అతనికి ఇటువంటి పనులకు నిమిత్తం కొంతమంది సేవకులను ఏర్పాటు చేయాలి అని దీని అర్థం అనమాట. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు పడవచ్చును, కొంతమందికి పడకపోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటి, కొందరికి మాత్రమే పన్నుకి గురయ్యే పరిలబ్ధులు అంటున్నాం మనం. ఇక తరువాత గ్యాస్, విద్యుత్ శక్తి, నీటి సౌకర్యం 3 ఇంపార్టెంట్. ఈ 3 లేకపోతే ఇల్లు గడవడం కష్టం మనకి. గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, అలాగే విద్యుత్ శక్తి, పవర్, కరెంట్ అనేది, అలాగే నీటి సౌకర్యం, వాటర్ ఫెసిలిటీస్. ఈ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే పవర్ ఫెసిలిటీ కానివ్వండి, లేదా గ్యాస్ ఫెసిలిటీ కానివ్వండి, వీటన్నిటినీ కూడా కొందరికి మాత్రమే పన్నుకు గురయ్యే పరిలబ్ధులుగా చెప్పుకోవచ్చు. యజమాని తన ఉద్యోగికి కల్పించవచ్చు, ఫ్రీగా గ్యాస్ని అతను సప్లై చేయొచ్చు. అయితే కొంతమందికి అది ట్యాక్స్ పడుతుంది, కొంతమందికి ట్యాక్స్ పడకపోవచ్చు. ఏ సందర్భంలో ట్యాక్స్ వేయాలి, ఎవరికి వేయకూడదు అనేది మనం తరువాత క్లాసులో నేర్చుకుంటాము. తర్వాత విద్యుత్ శక్తి అంటే ఇక్కడ కరెంటు బిల్లు కూడా యజమాని చెల్లించి ఉండొచ్చు, చెల్లిస్తూ పవర్ని యజమాని అందజేయచ్చు. ఉదాహరణకు మనం సీలేరు పవర్ ప్రాజెక్టులో పనిచేసేటువంటి వ్యక్తులకు చూడండి, అక్కడ ఆ విద్యుత్ శక్తి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ ఉద్యోగులకి ఇస్తారు. ఎందుకంటే విద్యుత్ శక్తి తయారు చేసే సంస్థే అది. మనం ఏపీ జెన్కో అంటాము. ఏపీ జెన్కో అంటే జనరేట్ చేస్తుంది అక్కడ పవర్ని. అటువంటి సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకి అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత విద్యుత్ శక్తి అయినా వాడుకోవచ్చు వారు. అప్పుడు వనకటిల్లి అనేటటువంటి ఊరిని చూసిన, సీలేరు అనేటటువంటి ఊరు, అంటే వనకటిల్లిలో మార్చ్కండ్ జల విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడ ఆ మార్చ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఎంత వరకు అయినా కరెంట్ వాడుకోవచ్చు. 24 అవర్స్ కరెంట్ ఎంతైనా వాడుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అక్కడ. అలాగే సీలేరు జల విద్యుత్ కేంద్రము, అక్కడ కూడా ఈ రకమైన విద్యుత్ శక్తి అంటే అవసరం అనుకున్నప్పుడు యజమాని దాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు
ఫ్రీ ఆఫ్ కాస్ట్ తన ఉద్యోగులకు ఇవ్వచ్చు. మరి అప్పుడు ట్యాక్స్ పడుతుందా? ట్యాక్స్ చూపించాలా? ఈ పరిలబ్ధికి అవసరం లేదా? అంటే కొంతమందికి పడవచ్చును. ఎందుకంటే యజమాని కొని మీకు ఇస్తే అప్పుడు ట్యాక్స్ పడుతుందేమో. ఇక్కడ యజమాని ఉత్పత్తి చేస్తున్న దాంట్లో నుంచే మనకి సప్లై చేస్తున్నప్పుడు ట్యాక్స్ పడకపోవచ్చు. అది మనం తర్వాత డీటెయిల్డ్గా చెప్పుకుందాము. ఇక తరువాత విద్యా సౌకర్యము, దట్ ఈస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ. యజమాని యొక్క స్వంత కళాశాలలోని మన యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ చదువుకునే అవకాశాన్ని వాళ్ళు కలుగు చేస్తే, అలాగే విద్యా సౌకర్యం ఇస్తే, అంటే అతడే ఒక స్కూల్ కానీ అతడే ఒక కాలేజీని కానీ నిర్మించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తన ఉద్యోగులకి అక్కడ విద్యా సౌకర్యం కలిగించాడు. అలా విద్యా సౌకర్యం కలిగించినప్పుడు మనకి దానిని ఎంత మేరకు ట్యాక్స్ పడుతుంది, ఎంత మేరకు ట్యాక్స్ పడదు అనేది మనం చూసుకుందాము. మనకి 1000 రూపాయల వరకు అక్కడ ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాము, పూర్తిగా పన్ను మినహాయించబడినటువంటి దీనిలో. సో విద్యా సౌకర్యం అనేది అక్కడ ఎలా లెక్క కట్టాలో చూద్దాం. తరువాత రవాణా సంస్థలు వసతిని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అటువంటి రవాణా సంస్థలు లేదా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఉంటాయి. అటువంటి రవాణా సంస్థలలో ఉద్యోగికి యజమాని ఒక వసతిని ఏర్పాటు చేసినప్పుడు, అలా రవాణా సంస్థల ద్వారా వసతి ఏర్పాటు కాబడితే దానికి ట్యాక్స్ ఎంతవరకు కట్టవలసి ఉంటుంది, ఎంతవరకు మినహాయింపు అనేది ఉంటుంది అనేది కొందరికి ఉంటుందా అందరికీ ఉంటుందా అనేది ఇక్కడ. ఇక మోటారు కారు సదుపాయము, మోటార్ కార్ ఫెసిలిటీ, ఇది చాలామందికి ఇవ్వడం జరిగితే అక్కడ కొద్ది మందికే దీనికి ట్యాక్స్ పడటమా లేదా అందరికీ పడుతుందా అనేది మనం చూద్దాము. ఇది ఎక్కువ సార్లు మనకి లెక్కలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మోటారు కారు సదుపాయము. ఎందుకంటే యజమాని ఒక మోటారు కారు సదుపాయాన్ని తన ఉద్యోగికి కల్పించినప్పుడు అది పూర్తిగా పన్నుకి గురి అవుతుందా లేదా పాక్షికంగా మాత్రమే పన్నుకి గురి అవుతుందా, అందరికీ గురి చేస్తారా, కొంతమందికి గురి చేస్తారా అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. మోటార్ కారు ఇక్కడ 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చును. యజమాని తన ఉద్యోగికి మోటార్ కారు సదుపాయం కలుగజేస్తే, అంటే యజమాని తన వాహనాన్ని ఉద్యోగికి ఇచ్చి ఆఫీసు పని నిమిత్తము తిరగమని పెట్రోల్ కూడా ఉద్యోగికి తనే కొట్టించి తనే నింపి ఆ యొక్క సదుపాయాన్ని కలుగజేసినప్పుడు ఒకలాగా ట్రీట్ చేస్తాము. లేదు, ఉద్యోగి యొక్క కారుని నువ్వు నీ కారు వాడుకో, అందులో పెట్రోల్ నేను నింపుతాను అని చెప్పి యజమాని పెట్రోల్ నింపడం అనేది జరిపితే ఒకలాగా ట్రీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మోటార్ కార్ సదుపాయం వచ్చేటప్పుడు మనం కొన్ని విషయాలను అక్కడ గుర్తుపెట్టుకుంటాము. మోటార్ కారు యొక్క సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 1.6 లీటర్ల సదుపాయం కలిగినటువంటి కారు అంతకంటే తక్కువ అని, లేదా 1600 సీసీ అంటే దాని యొక్క సామర్థ్యం, అది ఎంత వేగంతో వెళ్ళగలదు, దాని యొక్క సీసీ సామర్థ్యము అనేది 1600 సీసీ కంటే ఎక్కువ ఉంటే ఒకలాగా, తక్కువ ఉంటే ఒకలాగా కూడా మనం మోటార్ కార్ని మనం ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మోటార్ కారు సదుపాయము అనేది కొద్ది మందికి మాత్రమే పన్నుకి గురయ్యే పరిలబ్ధులుగా మనం చెప్పుకుంటాము. మరి ఎవరికి పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎలా పడదు, ఇలాంటి విషయాల్ని మనం తర్వాత ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాము. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఒక్కసారి రీక్యాప్యులేషన్ చేస్తాను. మనం పరిలబ్ధులు అనేటటువంటి ఒక పాఠాన్ని ఇప్పుడు నేర్చుకున్నాము. పరిలబ్ధులు అనగా యజమాని తన ఉద్యోగికి జీతానికి బత్యములకు అదనంగా సమకూర్చిన సదుపాయము లేదా సౌకర్యము అని చెప్పుకోవచ్చు. అటువంటి సదుపాయం లేదా సౌకర్యము యజమాని తన యొక్క ఏ సందర్భాలు ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో అందుకనే దీనికి ఒక పట్టిక ఉంది, దీన్ని విభజన చేశారు. ఒకటి, పరిలబ్ధుల్ని పూర్తిగా పన్ను నుంచి మినహాయించబడిన పరిలబ్ధులు అంటారు, పూర్తిగా పన్నుకి గురి కాబోయే పరిలబ్ధులు అంటారు. పూర్తిగా పన్ను నుండి మినహాయించబడిన పరిలబ్ధులు 18 రకాల పరిలబ్ధులు నేర్చుకున్నాము, వాటి గురించి తెలుసుకున్నాము. అలాగే పూర్తిగా పన్నుకి గురయ్యే పరిలబ్ధులు తిరిగి 2 రకాలు ఉన్నాయి. అందులో అందరు ఉద్యోగులకి పన్ను వేయటం అనేది దాదాపుగా వాటి గురించి ఒక 13 రకాల పన్నుల గురించి నేర్చుకున్నాము.
అందరు ఉద్యోగులకి ట్యాక్స్ పడుతుంది. అవి 13 రకాలుగా నేర్చుకున్నాం. తర్వాత కొంతమంది ఉద్యోగులకి మాత్రమే పన్ను వేయటము, కొంతమందికి మాత్రం పన్నుకు గురి కావడం ఇప్పుడు నేర్చుకున్నటువంటి 5. ఈ విధంగా మొదట చెప్పినటువంటి పూర్తిగా పన్ను నుండి మినహాయించబడిన సౌకర్యాలు లేదా పరిలబ్ధులు 18 పాయింట్లు, అందరికీ పన్నుకి గురి చేసే పరిలబ్ధులు 13 పాయింట్లు, కొంతమంది మాత్రమే పన్నుకి గురయ్యేవి లేదా పాక్షికంగా పన్నుకి గురి చేసేవి ఇవి ఒక 5 పాయింట్లు. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మన తర్వాత కూడా వాటి అంటే ఏవైతే మనకి పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంటుందో, ఇందాక చెప్పాను కదా ఉచిత వసతి గృహము అది ఎక్కువ భాగం వస్తుంది, అలాగే ఇప్పుడు మోటార్ కారు సదుపాయము ఎక్కువ భాగం వస్తుంది. ఇటువంటి వాటిని మనం లెక్కల రూపంలో కూడా మనం చేసినట్లయితే ఎప్పుడైనా 5 మార్కులకి ఇచ్చినప్పుడు 5 మార్కులు లెక్కగాను, లేదంటే 10 మార్కుల్లో ఇటువంటి ఒక సదుపాయం కలిగించామని చూపించినప్పుడు వాటిని మనం ట్రీట్ చేయడానికి కూడా అవకాశము ఉంటుందన్నమాట. సో ఇవి ఒకసారి నేను ఈ ఫైల్ని షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఆ యొక్క ఇంతకుముందు 2 లెక్కలు బత్తిముల పైన చేశారు కాబట్టి వాటిని నమోదు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క నోట్స్ మీ యొక్క నోట్బుక్లో రాయండి. రాసిన తర్వాత మనం రేపటి రోజున ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. అక్కడ నేర్చుకొని వాటిపైన లెక్కలు కూడా 1-2 తరగతుల్లో కంప్లీట్ చేసుకుంటాము. అప్పుడు పూర్తి స్థాయి లెక్కలకి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడతో ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. మీకు ఏవైనా ఇందులో డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే మనకి తెలియజేసినట్లయితే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ సందేహాలని అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి అడగండి. సో 24 మంది మనకి ఉన్నారు. ఓకే రైట్. ఓకే ఎనీబడి? ఓకే సౌమిత్రి అన్మ్యూట్ చేయమ్మా ఒకసారి. నూకభారతి నువ్వైనా ఏంటంటే ఇందులో అర్థం కాని విషయం ఏమైనా ఉన్నట్లయితే లేదైనా సందేహం ఏదైనా ఉంటే అడగమ్మా. దీనిని ఇన్ డీటెయిల్డ్గా మనం మళ్ళీ క్లాస్లో కూడా లెక్కల రూపంలో నేర్చుకుంటాము. దీన్ని కూడా ఇప్పుడు ఇది ఒక 10 మార్కుల ప్రశ్న జవాబుగా మనం ఒక దీన్ని మనం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. శ్రావణి ఓకే అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను షేర్ చేస్తాను, దాన్ని నోట్స్లో రాయండి, కంప్లీట్ చేసుకో. ఆ నోట్స్లో రాసినట్లయితే రేపటి తరగతిలో మనం వీటికి సంబంధించిన లెక్కలను నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఎంతమంది ఉన్నారు? యామిని, అనంత్ కుమార్, సౌమిత్రి, శివకుమార్, డేవిడ్, దుర్గాదాస్, హారిక, అర్జునమ్మ, మాతాజీ, నరేష్, నూకభారతి, సాయిలక్ష్మి, రాములక్ష్మి, మణిపూర్ణ, శ్రావణి పోతుమంతి, టెక్కలి శ్రావణి, వీళ్ళ పేర్లు కనబడుతున్నాయి నాకు. మేబీ క్యాండిడేట్స్. సో కొంతమంది మరి ఏమైనా డ్రాప్ అయ్యారా ఏంటని తెలియదు. చాలా మంది జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు సార్, కానీ క్లాస్ మధ్యలో రావడానికి అవ్వలేదా? అవును సార్. ఓకే చూద్దాం. అదే ఇన్ టైంలోనే మనం అప్పటికి ఒక 10 మినిట్స్ ఆగాను ఈరోజు అయితే. నేను 10 o'clock వరకు కాకుండా 10 మినిట్స్ ఆగి నేను ప్రజెంటేషన్ మొదలుపెట్టాను అనమాట. అదే ఇన్ టైం కరెక్ట్గా ఉన్నట్లయితే మధ్య మధ్యలో వన్స్ మన ప్రజెంటేషన్ మొదలుపెట్టిన తర్వాత అప్పటికి ఆటో అడ్మిట్ కూడా ఉంది, ఆటోమేటిక్గా అడ్మిట్ అవుతూ ఉంటారు. బట్ మేబీ ఎక్కడైనా ఒకసారి ప్రాబ్లం ఉంటే చెప్పలేము. సరే మధ్య మధ్యలో చూస్తూ ఉంటానండి ఈసారి కూడా నేను. మహేష్ ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క క్లాస్ మిస్ అయ్యారు అనుకుంటారు వీటిని నేను మన లింక్ షేర్ చేస్తాను, ఈ యొక్క వీడియోని. ఆ వీడియో లింక్ కూడా ఒకసారి మీరు చూసి ఆ సందేహం ఏదైనా ఉన్నట్లయితే తర్వాత నన్ను మన వాట్సాప్ గ్రూప్లో కూడా అడగవచ్చు. సో
మరి క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ షేర్ చేశాక మీరు నోట్స్ రాసుకొని దానిలో ఏదైనా అర్థం కాని పాయింట్ ఉంటే దాన్ని మీరు అబ్జర్వ్ చేసి నాకు తర్వాత ఆ సందేహాన్ని నా దగ్గర నుంచి మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట. లెక్కలో అంటే 10 మార్కులకు లెక్కలో ఒక 2 లేదా 3 మనకి పరిలబ్ధుల నుంచి కూడా అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది. 3 రకాల బత్యములు రావచ్చును, 3 రకాల పరిలబ్ధులు కూడా రావచ్చును. వీటన్నిటిని కలిపితేనే మనకి 10 మార్కుల యొక్క లెక్క అవుతుంది కాబట్టి మనం వీటిని కూడా జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. అయితే ఏ ఏ రకమైనటువంటి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందో వాటిపైన మనం లెక్కలు చేస్తాం. లెక్కలైతే రేపు కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈ ఉచిత వసతి అంటే ఉచిత గృహ వసతి అని, అద్దె లేనిది, రెంట్ ఫ్రీ అకామిడేషన్, అలాగే కారు అంటే మోటార్ కార్ సదుపాయం అని, ఇటువంటి వాటిని మనం రేపటి క్లాసులో నేర్చుకుందాము. సారీ, ఓకే, ఇక్కడితో 30 మెంబర్స్ వచ్చారు. ఓకే, ఇక్కడితో నేను నా యొక్క ప్రజెంటేషన్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.